ద్వితీయోపదేశకాండం 33:24 ఏమనంటే ఆషేరును దేవుడంట తన సహోదరుల కంటే అధికముగా ఆశీర్వదించాను అన్న మాట రాయబడి ఉంది. ఎందుకని దేవుడు అధికంగా ఆశీర్వదించాడు అంటే ఆషేరు అంటే అర్థం సంతోషము గలవాడు అని అర్థం. అంటే తన జీవితంలో ప్రభువును బట్టి సంతోషిస్తున్నాడు కాబట్టి దేవుని ఆశీర్వాదం రెండంతలుగా వచ్చింది. ఈరోజు నీవు ఎలా ప్రభువులో సంతోషంగా ఉన్నావు? నాకు బట్ట లేదు, నాకు ఇల్లు లేదు, నాకు స్థలం లేదు, నాకు ఆరోగ్యం లేదు, నాకు బండి లేదు, నాకు ల్యాప్టాప్ లేదు, నాకు ఫోన్ లేదు, 24 గంటలు ఏది చూసినా అది లేదు ఇది లేదు అనుకోవటమే కానీ ఇదిగో ప్రభువా నాకు ఇది ఇచ్చిందందుకు నీకు స్తోత్రం అంటూ ముఖంలో అంత చిరునవ్వు కనబడితే కొంతమందిని చూస్తే నిజమే నాకున్న సంతోషం కూడా పోతుంది. ఉసూరంటూ ఉంటారేంటో కొంతమంది. ఈ లోకంలో లేనిది మనకు అనుగ్రహించాడు. ఏంటది? ఆత్మరక్షణ. అందుకనే విమోచించబడిన వారి తలల మీద నిత్య ఆనందాన్ని ఉంచాడు ఆయన. ఒకరోజు 2 రోజులు ఉండేది కాదు, అది నిత్యము ఉండేది. డబ్బు ఉంటే వచ్చేదో పోతే పోయేదో కాదు. ఆరోగ్యం ఉంటే వచ్చే సంతోషం, ఆరోగ్యం లేకపోతే అది పోయేది కాదు. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఆ నిత్య ఆనందం మన తల మీద ఉండును గాక. అది ఇక్కడ వరకే కాదు, మనతో పాటు అది పరలోకం కూడా వస్తుంది. మరి అటువంటి ఆనందాన్ని పొందుకున్నావే. ఉద్యోగం లేదు నువ్వు ఉసూరు అంటూ ఉంటావా? ఆరోగ్యం పోయిందని ఉసూరు అంటూ ఉంటావా? నువ్వు సంతోషిస్తేనే కదా ఎరుకో గొడవలు కోల్చబడేవి. నువ్వు ఆనందిస్తేనే కదా ప్రాకారాలు పడగొట్టబడేవి. నువ్వు స్తుతిస్తేనే కదా యోద్ధాను ఏకరాశిగా మార్చబడేది. నీవు స్తుతిని విడిచిపెట్టి నీవు కృంగిపోతూ ఉంటే దేవుని ఆశీర్వాదం నీలోనికి ఎలా వస్తుంది? దేవుని స్తుతించాలి. ఒక్కసారి ఆలోచించుకుని చూసుకోండి, మీ కుటుంబాలలో ఎంతవరకు ఆయన నామస్మరణ ఉంది? ఎంతవరకు ఆయన నామాన్ని స్మరిస్తున్నారు? చాలామంది యేసయ్య నామం కంటే సాతానుని ఎక్కువ స్మరిస్తూ ఉంటారు. ఎక్కువ మంది సాతానుని ఇలా చేశాడు, సాతాను నన్ను అలాగే చేశాడు. ఎక్కువ మంది. ఈరోజు ప్రభు చెప్పే మాట ఒకటే, నువ్వు ఎంతగా ఆయన నామాన్ని స్మరిస్తావో నీ యొద్దకు ప్రభు వస్తాడు. నీకు వచ్చిన వ్యాపారంలో వెళ్ళి అక్కడ నీకు ఇచ్చిన మిషన్ల మీదో వాహనాల మీదో నీకు వచ్చిన షాపులోనో నీకు ఇచ్చిన వాటి మీదో ప్రభువుని స్మరించు. ప్రభు వీటిని ఇచ్చినందుకు స్తోత్రమని యేసు నామాన్ని స్మరించు. ఆయన నీ దగ్గరికి వచ్చి ఆశీర్వదించును గాక.